6 years లో యూఎస్ సిటిజన్ అయిపోయాడు తెలుసా? యూఆర్ యాక్టింగ్. ఆ, ఆ పప్ప కంటే పెళ్లి చేసి ఉండాల్సింది. నా వల్ల కాదు, చచ్చిపోతా సార్. జాబ్ పోతే ప్రాణాలు తీసుకుంటారా? వద్దు సార్. మీకెలా తెలుసు నా జాబ్ పోయిందని? ప్రశ్నలు ఎందుకు సార్, ఆన్సర్స్ కదా మీకు కావాల్సింది. మా బతుకులే క్వశ్చన్ మార్క్ లో తయారైంది. సార్ మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక్కటే సొల్యూషన్ సార్. ఏంటిది? అదిగో ఎవరైనా విశ్వ ది గ్రేట్ బిలియనర్ శివప్రకాష్ గారు. శివప్రకాష్ గారు అబ్బాయా? సార్ సార్ ఒక్క సెల్ఫీ ప్లీజ్, ఒక్క సెల్ఫీ. కొంచెం డిస్టర్బ్. సార్ నేను తెలుగునే సార్. 10 ఏళ్ళుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నారు సార్. ఏ రీజన్ లేకుండా ఇదిగో ఈ పింక్ స్లిప్ ఇచ్చేసాడు సార్ ఇడియట్. మా ఆవిడ కూడా జాబ్ ఇస్తానని చెప్పి నా జాబ్ కూడా తీసేశాడు సార్. సాడిస్ట్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఏ కంపెనీ అన్నారు? టెక్సస్ టెక్నాలజీస్ అండి. కాల్ హిమ్ ఇమిడియట్లీ. Hi Vishwa, how are you? Good man. Do you know Mr. Mutyam? Mutyam? Oh yeah, I fired him today. Why? Oh, did you? He's my friend, man. Oh, sorry man. He never told me. Where is he? 1 second మైక్. సార్ 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 టిష్యూ సారీ ఫర్ ద ఇష్యూ. Hi Mutyam. You never told me that Vishwa is your friend. You are promoted as development director. థ్యాంక్ యూ సార్. సార్ మై వైఫ్ H4 ఏజ్ 34. జాబ్ వన్ మోర్ ప్లీజ్. సార్. You're the new creative director. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Okay, bye Mutyam. 1 minute సార్. Awesome. Thank you, Mike. Let's catch up in the weekend. Yeah, see you. విశ్వాస్ సార్ మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలను సార్? సూర్యుడి మీదకి టార్చ్ లైట్ ఏమేస్తారులే గాని మా సార్కి తెలుగు సంస్కృతన్నా పురాణాలన్నా చాలా ఇష్టం. అవి నేర్పించే వాళ్ళు ఎవరైనా ఉంటే డీటెయిల్స్ చెప్తారా ప్లీజ్? ఏంటి తెలుగు సంస్కృతం పురాణాలు పురాణాలు. ప్రవచనాలు. సార్ దేవుడు ఉన్నాడు సార్. మీ రుణం తీర్చుకునే ఛాన్స్ ఇచ్చేశాడు. మీ ఆవిడ చెప్తారా? దీనికి బూతులు తప్ప నీతులు రావు సార్. మరి మై మరదల్ సౌండ్. అమ్మాయా? అంటే మా సార్ కొంచెం అమ్మాయిలంటే షై. మరి ఒప్పుకుంటాడు? పర్లేదు కానీ. ఓకే సార్ నా మరదల్ సౌందర్య. బావా ఇతను నీకు హెల్ప్ చేసింది. నో వే. ఈ అమ్మాయి మీ మరదలా? నో యూజ్. నో యూజ్. సార్ మా మరదలు మీకు ముందే తెలుసా? తెలుసు సార్. టెంపుల్ చూసి ఇంప్రెస్ అయ్యాను. ప్రవచనాలు చెప్పని అడిగాను. తిట్టి పంపించేసింది. తిట్టి పంపించావా? తిట్టాను. డబ్బులు ఇస్తానంటే తప్పు కదా? ఉవ్వా. డబ్బులు అడిగితే తప్పు గాని ఇస్తే తప్పేంటండి? సరే సరే అవన్నీ మర్చిపోయి వాళ్ళకి కావాల్సిన ప్రవచనాలు చెప్పాయమ్మా. సారీ బావా, మీరేమైనా చెప్పండి, నేను చెప్పను. నువ్వు ఇట్రా. ప్లీజ్ ప్లీజ్ ఒప్పేసుకోవే. జాబ్ వచ్చిందని ఫేస్బుక్ లో కూడా అప్డేట్ చేసేసాను. ఇప్పుడు అప్సెట్ చేకే. జాబ్ పోతే నా పర్వేం కావాలి? జాబ్ ఎందుకు పోతుంది? ఒక్క కాలుతో వేయించాడు, ఇంకో కాలుతో తీయించలేడా? ఈ జాబ్ పోతే ఇంకోటి. నీకేంటి బావా? ఆఫ్టర్ ఆల్ H1 గాడినమ్మా. జాబ్ కోసం కాల్ చేస్తే ఇక్కడ హెచ్ అనగానే అక్కడ తూచని కాల్ కట్ చేస్తున్నారమ్మా. సార్ ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే వదిలేదు సార్, చాలా పనులున్నాయి మాకు. సార్ 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 జస్ట్ 2 minutes సార్. బంగారు తల్లి. ఇలాంటి పరిస్థితుల్లో నా ఉద్యోగం పోతే ఊరెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదమ్మా. ప్లీజ్ నీకు దండం పెడతాను, ఒప్పేసుకోవే. ఒప్పేసుకోవే. ఓకే. మీ గేమ్ కి ఏదో కాన్సెప్ట్ కావాలన్నారు కదా? అవును, చెప్తారా? రమ్మంటారా? చెప్పండి. ఎక్కడ రావాలి? హలో హలో హలో, మీరు రానక్కర్లేదు, నేను రావట్లేదు. వాల్మీకి గారిని ఒక పర్సన్ ని పంపిస్తాను. తను మీకు కాన్సెప్ట్ చెప్తారు. ఓకే. హలో, హాయ్. నేనే వాల్మీకి. మా సౌందర్య మీ గురించి మొత్తం చెప్పింది. మీ వీడియో గేమ్ గురించే బాగా ఆలోచించి నేను కాన్సెప్ట్ రెడీ చేశాను. ఈ స్టోరీ లైన్ లో మీ గేమ్ కావాల్సిన యాక్షన్ తో పాటు జనాలకు కావాల్సిన ఎమోషన్ కూడా ఉంది. స్వస్తిక సు అస్తి ఇతి స్వస్తి అంటే శుభం కలిగించేదని అర్థం. ఈ 4 రేఖలు నీటిని, మట్టిని, గాలిని, నిప్పుని సూచించే శాఖలు. వీటి మధ్యలో ఉండే ఖాళీ ఆకాశానికి గుర్తు. దట్స్ వై ఐ డిడ్ నేమ్ దిస్ గేమ్ యాజ్ స్వస్తిక్. వావ్. స్టోరీ ఏంటంటే హీరో పొత్తిళ్లలో ఉన్నప్పుడే అతని ఫ్యామిలీ మొత్తాన్ని విలన్స్ చంపేస్తారు. హీరో వేరే చోట పెరుగుతూ ఉంటాడు. పెద్దయ్యాక హీరో విలన్స్ అందరినీ చంపేస్తాడు. సేమ్ ఓల్డ్ రివెంజ్ స్టోరీయా? ప్రతీకారం కాదు, ప్రతిచర్య. హీరో బతుకున్నాడన్న విషయం విలన్స్ కి తెలీదు. తనకు జరిగిన అన్యాయం గురించి హీరోకి తెలీదు. మరలా కొత్తగా ఉంది కదా? ప్రకృతే పంచభూతాల సాయంతో ఈ ప్రతిచర్య చేయిస్తుంది. తెలియకుండానే అంతా జరిగిపోతుంది. అసలు అలా ఎక్కడైనా జరుగుతుందా? లాజిక్ ఉండాలి కదా? మనకు అర్థమైతే లాజిక్ అనుకుంటాం, అర్థం కాకపోతే మ్యాజిక్ అనుకుంటాం. కానీ ప్రతి మ్యాజిక్ వెనక ఓ లాజిక్ ఉంటుంది. ఈ భూమి మీద జరిగే ప్రతి దానికి సాక్ష్యం ఈ దృష్టే కాదు, ఆ సృష్టి కూడా.
దాని నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు. ఇంట్రెస్టింగ్, కంటిన్యూ. ఈ గేమ్లో 4 లెవెల్స్, ఈ కథలో 4 విలన్స్. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కడు చచ్చిపోతూ ఉంటాడు. ఈ కాన్సెప్ట్ మీరు కన్ఫర్మ్ చేస్తే మీకు కావాల్సినట్టుగా ఇండియన్ క్యారెక్టర్స్తో డెత్లు నేను డిజైన్ చేస్తా. సూపర్, ఫ్యాంటాస్టిక్, వెరీ వెరీ గుడ్ సార్. ఈ కాన్సెప్ట్ మనం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఫిక్స్. ఎక్సలెంట్ కాన్సెప్ట్ సార్, లవ్లీ. థ్యాంక్ యూ. ఈ కాన్సెప్ట్ ని అతని తమ్ముళ్ళకి సంబంధం ఉందని ఏ ఆధారాలతో పిలివేశారు? వీళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యాలేవి లేనందున వీళ్ళని నిర్దోషులుగా పరిగణిస్తూ యాజ్ యూజువల్ కొట్టేయండి యువర్ ఆనర్. మీరేమన్నా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. యువర్ ఆనర్, ఈ మునుస్వామి బ్రదర్స్ మీద ఇప్పటికి 17 బిల్స్ వేశారు. అన్ని కొట్టేశారు. సేమ్ కాజ్, సాక్ష్యం లేదు. మునుస్వామి టోన్డ్ మిల్క్, అమ్మ పాలుతో సమానమైన ఆవు పాలను కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు సార్. ఒక మైనర్ బాలికని వీడి 3 తమ్ముళ్ళు కలిసి మానభంగం చేస్తే అదేమని అడిగిన వాళ్ళ అమ్మని మైను మొత్తం మొండి మనతో తిప్పారు యువర్ ఆనర్. సార్, నోటికి వచ్చినట్టు మాట్లాడటానికి ఇదేమన్నా టీవీ డిబేటా? అసలు ఈ కేసుకు ఫౌండేషన్ ఎదురా మగడా అంటే ఈయన ఫెయిల్యూర్స్ రీతులు చెప్తాడేంటండి? ఇన్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ యువర్ ఆనర్. సాక్ష్యం లేకుండా పుట్టిన అనాథలు కనీసం వాళ్ళ చావుకైనా సాక్ష్యాలు చూపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. బట్ నా డౌట్ ని డిఫెన్స్ వారు క్లారిఫై చేయాలి. వాట్ అబౌట్ డెడ్ బాడీస్? యువర్ ఆనర్, ఖాళీ తర్వాత కూడా కనపడటానికి అవేమన్నా అగ్గిపుల్లలా? నిజంగా అక్కడ జరిగింది అగ్ని ప్రమాదమే అయితే దాని మాక్సిమం టెంపరేచర్ 500 to 600 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆ టెంపరేచర్ లో బోన్స్ కూడా మెల్ట్ అయిపోయి యువర్ ఆనర్. దేవుడా, వీడికింత నాలెడ్జ్ ఎక్కడదరా? అనాథ పిల్లలందరినీ బయటికి ఏడవండ్రా. శరణాలయాన్ని తగలబెట్టండి. పిల్లలు తప్ప పెద్దలు ఎవరు బతుకుండకూడదు. వాళ్ళతో పాటు అనాథ పిల్లలు కూడా చనిపోయారని నమ్మించేలా చేయండి. వెళ్ళండి. అడిగేవాళ్ళు లేని అనాథలు సార్. దిక్కులేని వాడికి దేవుడే దిక్కంటారు. ఆ దేవుడు వదిలేసిన కోర్టు వదలకూడదు సార్. అసలేం జరిగిందో నిజ నిర్ధారణ జరగకుండా కేసును కొట్టివేయకూడదు కనుక సరైన ఆధారాలు సేకరించాల్సిందిగా పోలీసుల్ని ఆదేశిస్తూ ఈ కేసుని ఓ 1 రోజుల పాటు వాయిదా వేస్తున్నాను. 1 రోజులు వాయిదా అంటే మనకిది మంచి అవకాశం రా. ఈ లోపు నేను ఎలాగన్నా సాక్ష్యాలను పట్టుకొని తీరతాను. పట్టరాని పట్టు పట్టి ఉండినవాడు పొడమిలోన కీర్తి పొందలేడు. వేమన మాట కూడా కొంచెం వినాలి ఠాగూర్. అవును, మంచితనం అంటే ఏంటి? అది మనుషులు అడగాలి, నువ్వు కాదు. నేను చెప్తాను విను. చెడ్డతనం మీద ఓరవలేంతనం. నేను చెడ్డవాడిని కాబట్టే నువ్వు మంచివాడు అయ్యావురా. కానీ నువ్వు ఎంత ఎదురొస్తున్నా నిన్నెందుకు వదిలేశానో తెలుసా? ఎప్పటికప్పుడు నేను షార్ప్ అవ్వాలంటే అక్కడక్కడ నీలాంటి ఆకురాళ్ళు ఉండాలిరా. కానీ నువ్వు మరీ ఎక్కువగా పదును పెడుతున్నావు. మంచిది కాదు, పోతావు. చావడం ధర్మం. ధర్మానికి నీలాంటోడు భయపడతాడు. నేను ధర్మాన్ని గౌరవిస్తాను. చంపు. కానీ మునుస్వామి, నువ్వు సాక్ష్యాన్ని మాత్రం చంపలేవు. అదే నిన్ను చంపుతుంది. అప్పటిదాకా నువ్వు ఎన్నిసార్లు చంపాలనుకున్నా అది బతికే ఉంటుంది. 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 అది బతికే ఉంటుంది.